హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు ఒక ఎక్స్పెరిమెంట్తో వచ్చాను. అదేంటంటే న్యాచురల్ టూత్ అనమాట. అంటే సహజ సిద్ధంగా నేను పీకిన న్యాచురల్ టూత్. సో ఈ పన్నుని చూసారు కదా. సో ఈ టూత్ అంటే లోవర్ ఫ్రంట్ టీత్ అనమాట, కింది దవడ ముందు పన్ను. సో ఈ టీత్ చూడండి, ఇది వేరు భాగం, ఇది వచ్చి తల భాగం అనమాట. సో ఈ టీత్ నేను కూల్ డ్రింక్లో చాలా చిల్డ్గా ఉంది, ఓపెన్ కూడా చేయలేదు. సో ఇందులో ఈ టూత్ని అందులో వేసిన తర్వాత ఒక 24 గంటల నుంచి 36 గంటలు సుమారుగా మనం వేసిన తర్వాత ఆ పన్నుకి ఏమవుతుందో మనం చూద్దాం. సో ఇప్పుడు నేను బాటిల్ ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఈ టూత్ అనేది ఇందులో వేస్తున్నాను. చూసారా రియాక్షన్ ఎట్లా వస్తుందో. సో ఒక 24 అవర్స్ తర్వాత దీని పరిస్థితి ఏంటో మనం చూద్దాం. సో 24 to 36 అవర్స్ అన్న ఎక్స్పెరిమెంట్. సో 36 అవర్స్ అయిందండి. సో ఆ టూత్ అనేది ఇందులో వేసేసి మనకి 36 అవర్స్ అవుతుంది. సో ఇప్పుడు అది ఎలా మారింది, దాని పరిస్థితి ఏంటి అనేది మీతో పాటు నేను కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నాను. సో చూద్దాం. సో మనము చాలా వైట్ కలర్ టీత్ వేసాము, న్యాచురల్ టీత్. సో టూత్ అనేది ఈ కలర్లోకి మారిపోయింది. సో నాకు కూడా షాకింగ్గానే ఉంది కలర్ ఈ విధంగా మారిపోవడం అనేది. సో డ్రింక్లో ఉండే కలరింగ్ ఏజెంట్స్ మొత్తం ఈ టూత్ లాగేసుకుంది, అండ్ టూత్ కూడా కొంత బ్రిటిల్గా అయినట్టుగా ఉంది. సో మీరు చూడొచ్చు టీత్ కలర్ అనేది ఏ విధంగా మారిపోయింది అనేది. సో ప్రీవియస్గా నా వీడియోలో చూసినట్లయితే మనకి ప్రీవియస్గా టోటల్ వైట్ కలర్ ఉండేది, బట్ టీత్ కలర్ చూడండి ఏ విధంగా మారిపోయిందో. సో నాకు కూడా షాకింగ్గానే ఉంది. సో చూసారు కదా, ఇలాంటి కూల్ డ్రింక్స్ తాగడం వల్ల మన పంటి మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో. సో డైలీ కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళకి వాళ్ళ పళ్ళు ఈ విధంగా పంటిపై మరకలే కాదు, పళ్ళు కూడా వీక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదో అప్పుడప్పుడు తాగితే ఓకే, కానీ కొంతమంది సమ్మర్లో డైలీ తాగుతూ ఉంటారు. సో దాని ఎసిడిక్ నేచర్ వల్ల పంటి పై పొర ఎనామిల్ అనే లేయర్ దెబ్బతిని మనకి సెన్సిటివిటీ అనేది డెవలప్ అవుతుంది. సో చూడండి.